పూజా సమయమిది, నాదుని గాంచు పూజా సమయమిది, సమయమిది పూజా సమయమిది, నాదుని గాంచు పూజా సమయమిది. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువేతించగా, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువేతించగా, పూజా సమయమిది, సమయమిది పూజా సమయమిది, నాదుని గాంచు పూజా సమయమిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం నగరపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు పాము కమల్ మనోహర్ మరియు కుటుంబ సభ్యులు, పాము కమల్ మనోహర్ తల్లి కీర్తిశేషులు పాము ఏంజలమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం నగరపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కీర్తిశేషులు ముచ్చి జోసఫ్ 25వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కోన వెళంగణి సోహన్, వెళంగణి సౌహిల్ రాయబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కోన వెళంగణి శ్రీదేవి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తేలప్రోలు విచారణ ధీరజ్ రాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. 62వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎస్ మోసెస్ సెసీలియా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన స్నేహితులారా, ఒకసారి ఒక వృద్ధురాలు, అంధురాలైనటువంటి ఆవిడ
దేవాలయానికి వచ్చి దేవాలయంలో ఒక మూలను కూర్చొని ఆమె పరవశించిపోయేది. దేవుని వాక్యం వింటూ ఆవిడ ముఖంలో చిరునవ్వుని పులుముకునేది. కానీ ఆవిడకి కళ్ళు సరిగా కనిపించడం లేదు. అది గమనించినటువంటి విచారణ గురువు ఆవిడ దగ్గరికి వచ్చి అడిగాడు, అమ్మా, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతిరోజు ఈ దేవాలయానికి వస్తున్నావు దేవుని వాక్యాన్ని వినటానికని నాకు అర్థమైంది. కానీ నేను మీకు ఒకటి మంచి చేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, దేవుని వాక్యం వింటానంటే నేనే స్వయంగా మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి మీ ఇంటికి పంపిస్తాను. మీరెందుకమ్మా శ్రమపడి ఇక్కడికి వస్తున్నారు? మీకు ఇబ్బందికరంగా లేదా అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధురాలు అంది, అయ్యా, నేను అంత దూరం నుంచి ఈ దేవాలయానికి ఎందుకు వస్తున్నానంటే కేవలం దేవుని యొక్క వాక్యం వినడానికే కాదు, దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన అనుభూతిని పొందడానికి అని. ప్రియమైన స్నేహితులారా, మనమందరము దేవాలయానికి వస్తున్నాము కేవలం దేవుని యొక్క వాక్యాన్ని విని తరించడానికే కాదు, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆయన సహవాసంలో ఒక క్రొత్త అనుభూతిని పొందబోతున్నాం. ఎందుకంటే ఆయనలా మారాలి అంటే మనం కూడా ఆయనతో కలిసి సహవాసం చేయాలి. మరి ఆయనతో కలిసి సహవాసం చేయాలంటే ఆయనలోని పరిశుద్ధత్వం ఇసుమంత అయినా మనకు రావాలి కదా. మన పాప జీవితాన్ని మనము తొలగించుకోవాలి. ఆయనకు విరుద్ధమైనటువంటి కార్యాలు ఏదైనా చేస్తుంటే వాటిని మానుకోవాలి. మనము ఆయనని క్షమించమని వేడాలి. ఎందుకంటే ఆయనకు విరుద్ధంగా మనం ఏ పాపం చేసినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనము పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. మరి ఈ సమయం దేవుడు మనకెందుకు ఇస్తున్నాడంటే మన పాపాల నిమిత్తం మనం ప్రాయశ్చిత్తపడి ఆ ప్రభు యొక్క మన్నింపును వేడుకుంటే ఆయన తన మాదిరిగా మనల్ని మారుస్తారు. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నా. నీ స్వర్గవరముల మీద ఆధారపడి జీవించుచున్న సకల దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాపాడుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు ఏదేను తోట నుండి వారిని వెళ్ళగొట్టి నేల సాగు చేయుటకు పంపివేసెను. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి, నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలతో ఉంటిని, కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండి మొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనన్న పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను.
దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లు అనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడుమలు కరుతువు. ఆయన స్త్రీతో ఇట్లు అనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనన్న పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికిన నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్లు తుప్పలను గచ్చ పొదలను మొలిపింతువు. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు. నీవు పుట్టిన మట్టిలో మరల కలిసిపోవు వరకు నీవు కొసగిన చెమటోర్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివని కాక చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. జీవులకందరకు తల్లిగావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాముకు ఏవకు తొడిగెను. అప్పుడు దేవుడైన యావే, మానవుడు కూడా మంచి చెడ్డల గురించి మా సాటి వాడాయను. అతడిక చేయి చాచి ప్రాణమిచ్చు చెట్లు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకొనెను. కావున ఆయన ఏదెను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనినే పంపివేసెను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేసెను. ఆయన ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను దేవదూతలను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవరిని రానియకుండుటకే దేవుడు ఇట్లు చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు అనాది కాలము నుండి ప్రభువు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునిపే భూమియు లోకమును ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడిగా నుంటివి. ఎల్లకాలమును నీవు వేల్పుగా నుండువు. అందరూ, ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు వాసస్థలముగా నుంటివి. నీవు వాసస్థలముగా నుండివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నయి పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతోనూ రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ, ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను వరద వలె ఈడ్చుకొని పోవుదువు. వారు కలవంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు. అది వేకువన ఎదిగి పూలు పూయును, సాయంకాలంన వాడి ఎండిపోవును. అందరూ, ప్రభు అనాది కాలము నుండి ప్రభు
అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము. దాని వలన మేము విఘ్నులమగుదుము. ప్రభు, నీ క్రోధమును అంచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పలుకు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. పునీత మార్కు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో మహా జనసమూహము యేసు వద్దకు వచ్చెను. కాని వారు భుజించుటకు ఏమీ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 రోజుల నుండి వీరు నా వద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమీ లేదు. అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపి వేసినచో వీరు మార్గమధ్యములో సొమ్మసిల్లిపోవుదురేమో. ఏలయన వీరిలో కొందరు చాలా దూరం నుండి వచ్చిరి అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతటా యేసు ఆ జనసమూహమును అచ్చట నుండి కూర్చుండబెట్టి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన మృక్కలను పోగు చేసి 7 గంపలకు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనము ఒక చక్కటి సందేశాన్ని వినబోతున్నాం. దేవుడు మనిషికి జీవితాన్ని ప్రసాదిస్తాడు. మంచి చెడులు తెలుసుకొని ఎలా బ్రతకాలో నేర్చుకోమని ప్రతిరోజు తన సందేశము ద్వారా మనకు మాటలు వినిపిస్తున్నాడు. విచిత్రం ఏమిటో కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి ఎలా బ్రతకడమో నేర్చుకున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవరాశికి తెలుసు ఎలా బ్రతకడమో. ఆకాశంలో ఎలా విహంగనం చేయాలో పక్షులు నేర్చుకున్నాయి. నీళ్లలో ఎలా ఈదాలో చేపలు నేర్చుకున్నాయి. భూమి మీద ఎలా పరిగెత్తాలో జంతువులు నేర్చుకున్నాయి. కానీ భూమి మీద పుట్టి దేవుని రూపాన్ని ధరించిన మనుషులకు ఎలా బ్రతకాలో తెలియలేకుండా పోతుంది.
మంచిగా బతికితే 10 మంది జీవితంలో మనము చిరస్మరణీయంగా నిలబడిపోతాం. ఎప్పుడో నా చిన్నతనంలో నేను పాఠ్యాంశాలలో చదువుకున్నాను, పరుల సేవలు చేసిన నరులిత్తురు నజరానా, నరుల నాశనం చూసిన సూరులిత్తురు జరిమానా అని. అంటే మనం మన కోసం మరణిస్తే అంశ ఈక కన్నా తేలికైంది, కానీ పరుల కోసం మనం జీవిస్తూ వారి కోసం మరణిస్తే హిమాలయ పర్వతం కన్నా గొప్పది అని అంటారు. యేసు ప్రభు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చిరస్మరణీయంగా మిగిలిపోయాడంటే కారణం ఇదిగో, ఆయన జీవిత కాలంలో అనేక అద్భుతాలు చేశాడు, ఎందరికో స్వస్థతనిచ్చాడు, ఎందరో జీవితాలను మార్చాడు. కానీ ఆయన చేసిన అన్ని అద్భుతాలకెల్లా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పే ఒక అద్భుతమైనటువంటిది ఏమిటంటే 5,000 మందికి ఆయన ఆహారం పంచిపెట్టాడని. పిడికడ అన్నము పెట్టిన వాణ్ణి దేవుడంటారు, పట్టించుకొని వాణ్ణి దరిద్రుడు అంటారు. ఎందుకు పిడికడ అన్నం పెట్టేవాడిని దేవునిగా చూస్తారంటే, ఇతరుల ఆకలిని మనము గ్రహించినప్పుడు దైవిక లక్షణాలు మనలో పొందుకుంటాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తన అనేకమైన అద్భుతాలన్నిటిలో కల్లా 5,000 మందికి ఆయన పంచిపెట్టిన ఆహారమే అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకంటే అది మనుషులకు మతాలకు అతీతంగా మానవతకు ప్రతీకగా యేసు ప్రభు నిలబడడమే. 10 మంది మంచి కోసం బతికేవాడు 10 మందిలో ఆయన వెలుగుగా బ్రతుకుతుంటారు. ఈరోజు అదే మాదిరిగా 4,000 మంది ప్రజలకు ఆయన 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో వారి కడుపు నింపాడని చెబుతున్నారు. ఆయన ఇంత గొప్ప అద్భుతాలు చేయడం వెనక ఒక చిన్న రహస్యం ఉంది. అదేమిటంటే ఆయన మనస్తత్వమే. ఆయనకున్న ఒక మంచి మనసే, ఆయన వ్యక్తిత్వం ప్రజలని ఆకర్షిస్తుంది. ఆయన వారిపైన జాలిపడ్డాడు అంటున్నారు. ఆయన మాటల్లో కరుణ చిలుకుతుంది, ఆయన మాటల్లో ఓదార్పు దక్కుతుంది. అందుకే ఆయన మాటలు వింటున్న జనం 2-3 రోజులు ఆయనతో పాటు ఎడారిలో ప్రయాణం చేశారు. వారి సమయాన్ని, కుటుంబాన్ని, కాలాన్ని, దూరాన్ని, ప్రయాసాన్ని, చివరికి వారి ఆకలిని కూడా మరిచిపోయి ఆయన మాటల్లో పడిపోయారు. కానీ ప్రభువు తన ప్రబోధాలు మాత్రమే కాదు, వారిని కూడా గమనించడం నేర్చుకున్నారు. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-8 వచనాల్లో మనం వింటాము, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు, వారిని ఆయన కనిపెట్టుకొని ఉంటాడు అని. మరి వారి ఆకలితో ఉండడం ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. వారి కడుపు నింపగలిగితే ఆయనకు మనసుకు శాంతి ఉంటుంది. కాబట్టి శిష్యులని అడిగాడు. విచిత్రం ఏంటంటే ఈ అద్భుతం చేయడానికి ముందు అక్కడ ఉన్నటువంటి శిష్యులను పిలిచి అడిగాడు, వీరందరికీ ఏదైనా ఇస్తే బాగుంటుంది. 2-3 రోజుల నుంచి వారు నాతో పాటే ప్రయాణం చేస్తున్నారు, ఆకలితో ఉన్నారు, వీరిని ఒట్టి చేతులతో పస్తులతో పంపించడం నాకు ఇష్టం లేదు, ఏదైనా సమకూర్చండి అంటే శిష్యుల యొక్క స్పందన దానికి విభిన్నంగా ఉంది. మనకెందుకులే అన్న మాదిరిగా, ఇంతమందికి మనం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం, వీరిని సంతృప్తిపరచడం మన వల్ల కాదు. చేతులు దులిపేసుకునే పద్ధతి, బాధ్యతను విస్మరించే పద్ధతి, పట్టించుకోకపోవడం, ఇంగ్లీష్లో అంటారు దీన్నే ఇండిఫరెన్స్, ఇన్సెన్సిటివ్. వారి ఆకలిని యేసు ప్రభు గమనిస్తున్నాడు. వాళ్లతో పాటు బోధలు వింటూ వాళ్లతో పాటు జీవిస్తున్న శిష్యులకు మాత్రం పట్టనట్టుగా ఉంది. అయినా యేసు ప్రభు వారు ఓర్పుతోనే వారి దగ్గరున్న 7 రొట్టెలతో చిన్న చేపలతో వారి కడుపు నింపి పంపించేశారు. కానీ నాకు తెలిసింది ఈ మనస్తత్వాల్లో తేడా. ఎందుకు యేసు ప్రభు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరి చేత కీర్తించబడుతున్నాడంటే ఆయన మనస్తత్వం, ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ప్రేమ, కరుణ గుణాలు కలిగినటువంటి వాడు. ఇలాంటి చక్కటి గుణాలు ఉన్నవాళ్ళు ఇతరుల యొక్క మంచి, ఇతరుల యొక్క పెంపుదలను ఆలోచిస్తారు. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామన్న ఆలోచన మనకు వస్తాయి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడంలో ఉన్న గొప్ప విలువ మనం తెలుసుకోగలగాలి. దేవుడు అందరినీ కనిపెట్టుకొని ఉంటాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మనం వింటున్నాము, ఆకాశంలోని పక్షుల్ని చూడండి, అవి విత్తనాలు నాటవు, పంటను కూర్చవు, గిడ్డంగులలో దాచిపెట్టవు, అయినా దేవుడు వాటిని పోషిస్తూనే ఉన్నాడు. మీరు వారి కంటే శ్రేష్ఠులు కారా
అని అంటున్నారు. అంటే దేవుని దృష్టిలో మనం ఎంత శ్రేష్ఠులమంటే ప్రతి ఒక్కరిని ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. ఈ యొక్క అద్భుతం మనకు 3 విషయాలు తెలియచేస్తున్నాయి. దేవుడు తను ప్రేమించిన ప్రజలను కనిపెట్టుకొని ఉంటాడు, వారి అవసరాలను గుర్తిస్తూ ఉంటాడు, వారిని సదా ఆయన పోషిస్తూనే ఉంటాడు, వారి స్థితిగతులను ఆయన తెలుసుకుని వారి జీవితంలో సంతోషం నింపడమే ప్రామాదికంగా పెట్టుకుంటాడు. మరి పరుల గురించి పట్టించుకోవడం మనం నేర్చుకోవాలి. ఈరోజు యేసు ప్రభు పరులను గురించి పట్టించుకున్నారు, వారికి అన్నం పెట్టగలిగాడు. ఎందుకంటే మనము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 10వ అధ్యాయాల్లో మనం వింటున్నాము, దేవుడు తన ప్రజలను పోషిస్తూనే ఉంటాడు, వారికి కావలసింది ఇస్తూ ఉంటాడు. పట్టించుకునే ధర్మం ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్నారు, ఆయన నిరంతరం తన ప్రజలని కనిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వాన్ని పోలిన వారు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో మనం వింటున్నాం, క్రీస్తుని యొక్క మనస్తత్వాన్ని ధరించిన వాళ్ళు ప్రేమ, సాత్వికత, దయా గుణాల్ని కలిగి ఉంటారని గలతీయులకు వ్రాసిన పత్రిక 3:17, రోమా పౌరులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనాల్లో క్రీస్తుని మీరు ధరించండి, ఆయన మాదిరిగా మీరు మారితే పరుల పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది, ప్రేమ ఏంటో తెలిసి వస్తుంది. పౌలుడు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, క్రైస్తవులందరికీ ఉండవలసిన ఒకే ఒక అప్పు ఏమిటంటే పరులను ప్రేమించడం, నీ తోటి వారిని పట్టించుకోవడమే నీకున్న ఏకైక అప్పు అంటాడు. మన క్రైస్తవ సంప్రదాయంలో కొందరు పునీతులు ఉన్నారు. మదర్ తెరేసా గారు, వారు 1942వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి పేద పిల్లలను, అనాథలను ఆవిడ చేరదీసింది. అన్నం లేకుండా విలవిలలాడుతుంటే వారి కోసం సాయంత్రం వేళ ఆవిడ వారి కడుపు నింపడం కోసం ప్రతి ఒక్క షాపుకు వెళ్ళి ఆవిడ అడుక్కొని వచ్చి వారికి పెట్టగలిగింది, వారి కడుపు నింపగలిగింది. ఆవిడ చేస్తున్న ఆ మహత్కార్యానికి ప్రపంచమే గుర్తించింది. ఆకలైన వాడిని ఆదరించి అన్నం పెట్టే ఆ తల్లిని 1979వ సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు ద్వారా ఆవిడని సత్కరించింది. అలాగే డాన్ బోస్కో గారు తను అనాథ పిల్లలను చేరదీసుకొని ఆ బిడ్డల కడుపు నింపడం కోసం ఆయన వల్దొక్కో, ట్యూరిన్ ప్రాంతాలలో ఆయన తిరుగుతూ వారిని ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డబ్బు సేకరించి వారికి అన్నం తయారు చేసి పెట్టేవాడు. అందుకే డాన్ బోస్కో ఒక మాట అనేవాడు, నా పేద పిల్లల కడుపు నింపడం కోసం నేను బిచ్చగాడిగా మారుతాను, నా నాలికను సాపడానికి కూడా నేను ఇష్టపడతాను అంటాడు. అంటే మనము ఇతరుల గురించి పట్టించుకుంటే దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. దేవుడు మొట్టమొదటిసారిగా మనిషితో మాట్లాడింది ఎప్పుడంటే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో, కయీను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. పట్టించుకొని తమ్ముణ్ణి ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, కయీను నీ తోడు ఉన్న నీ తమ్ముడు ఎక్కడా? వాణ్ణి పట్టించుకోకుండా వదిలేశావు, వాడి రక్తం నన్ను ఘోషిస్తుంది, నువ్వు చేసిన అపరాధాన్ని నేను క్షమించలేను అంటున్నారు. ఇతరులని పట్టించుకుంటూనే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుందని మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో మనం వింటున్నాం. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావా, దప్పికగా ఉన్నప్పుడు నాకు దాహం తీర్చావా, అలా చేయకపోతే పరలోక రాజ్యంలో నీకు అర్హత లేదు అని ప్రభు అంటున్నారు. ఈరోజు మనం ఒకరి గురించి ఒకరం పట్టించుకున్నప్పుడే మానవత విలువలు బయటికి వస్తాయి. మనిషిగా ఈ ప్రపంచంలో జీవించడం నేర్చుకుంటాం. మనకు తెలిసిన విధంగా టంగుటూరి ప్రకాశం గారు మన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ సీఎంగా 1953వ సంవత్సరంలో పనిచేశారు. ఆయన ఒకసారి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు పదవి విరమణ అయిపోయింది. చిరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో ఆయన రైల్వే స్టేషన్లో ఆకలితో కూర్చున్నాడు. అక్కడున్న లైసెన్స్ కూలీలందరూ కూడా వచ్చి, సార్ మీరు ఆ రోజు మీరు ఇచ్చినటువంటి స్వతంత్రం వల్లే ఈరోజు మేమందరం లైసెన్స్ కూలీలుగా ఇదిగోండి స్టేషన్లో ఈ బిల్ల పెట్టుకొని సామాన్లు మోసుకొని 4 రూపాయలు సంపాదించి మా కుటుంబాన్ని పోషిస్తున్నాం, మా బిడ్డలకి ఇంత అన్నం పెడుతున్నామంటే మీరే కారణం, అలాంటిది మీకు ఈ స్థితి రావడం మేము చూడలేకపోతున్నాం అని అందరూ తమ జేబులో ఉన్న డబ్బులు తీసి ఆయనకి ఇవ్వబోయారు. అప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ అన్నాడు, నాకు ఇంత అన్నం పెడితే చాలు అన్నాడు.
డబ్బులు తీసుకోకుండా ఆయన చెప్పిన ఆ మాట విని వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి భోజన పొట్లం తీసుకొని వచ్చి ప్రకాశం గారి చేతుల్లో పెట్టారు. అయ్యా మీరు తినండి అని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కాసేపు అయ్యాక వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన పొట్లం విప్పి చెయ్యి కూడా కడుక్కోకుండా అన్నం తిందామని చేతిలో ఆ భోజనాన్ని చేతిలో ఇలా ఇలా అంటుంటే ఆయనకి ఎదురుగా ఇంకొక బిచ్చగాడు బక్క చిక్కి ఉన్నాడు. వాడి ఒంటి మీద చొక్కా లేదు. వాడు ఇతని వైపే చూస్తున్నాడు. తన్నే చూస్తున్నాడేమో అనుకొని చూశాడు. కానీ ఆ బిచ్చగాడు ప్రకాశం గారి చేతిలో ఉన్న ఆ ఆహారం పొట్లాన్నే చూస్తున్నాడు. అది చూసినటువంటి ప్రకాశం గారు వెంటనే పొట్లాన్ని మడితేసి తిరిగి తీసుకువెళ్ళి ఆ బిచ్చగాడికి ఇచ్చాడు. అయ్యా నువ్వు తిను అన్నాడు. వెంటనే ఆయన కాళ్ళు మొక్కి ఆ పొట్లం తీసి వాడు తింటుంటే వాడి కళ్ళలో నుంచి నీళ్లు జాలువారుతుంటే ప్రకాశం గారు అనుకున్నారు, ఈ సమయంలో కూడా దేవుడు ఇంకొకడికి అన్నం పెట్టే అవకాశాన్ని నాకు ఇచ్చాడు అని. ఈరోజు దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో విధాలుగా మనల్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మరి మనం ఎందుకు మన మనస్తత్వాలని మార్చుకోలేకపోతున్నాం? ఒకడు ఆకలిగా ఉన్నాడంటే పిడికడ అన్నం పెట్టడానికి మనసు రావటం లేదు, మనిషి రావటం లేదు. చచ్చాక వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుతూ ఉంటాం. బతికినప్పుడు నలుగురిని కాపాడుకునే ఆ మంచి మనసు దేవుడు మనకివ్వాలి. క్రీస్తు ప్రభు మనస్తత్వం అంటే ఇదే, 10 మంది మంచిని కోరుకోవడమే. దేవుడు మనల్ని ఎలా దయా కనికరంతో కాపాడుకుంటూ ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని ఎలా పోషిస్తున్నాడో మనకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా మన తోటి వారిని మనం కనిపెట్టుకొని ఉందాం, వారికి మనం సహాయం చేస్తూ ఉందాం. ముఖ్యంగా ఆకలితో ఉన్న వారిని మనం కాపాడుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం అనేక సందర్భాలలో చాలామంది ఉదార స్వభావం కలిగిన వాళ్ళు వెళ్తున్నారు. చాలామందికి భోజనం అందిస్తున్నారు. మనం కూడా మన ఇండ్లలో పండుగలు చేస్తున్నప్పుడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళని గుర్తుంచుకుందాం. పిడికడ అన్నము పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. నా సమస్తమంతయును అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. కళంకముగనుండెడి నీ పుత్రుని బనియందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిర్దోషముగనుండ మమ్ము పరిగణించుచు మా హృదయములన్నీయు చీకునుమో దేవ తండ్రి, అంగీకరించు. ఈ రొట్టె ద్రాక్షరసములను అంగీకరించు ఓ దేవ తండ్రి, అంగీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను
మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహించుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు తన హస్తములను చాచి స్లీవలో శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోస్సానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని బిషప్ గారిని, కార్డినల్ గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగదుమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు.
మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతలియగు మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందుం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు తనవిగా మోయవి చేసిన యేసయ్య విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనంతో నన్ను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని
జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లోకును కడి భక్తితో, లోకును కడు భక్తితో, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమాన్వితుడవైన సర్వేశ్వరా, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లు ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు ఆనందముతో సత్ఫలమునొసగునట్లు జీవింప కృప చూపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నెరుగల తల్లి మీ శరణ కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెరుగల తల్లి మీ శరణ కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి
మమ్ము కరుణించమని వేడితిమమ్మా, మమ్ము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, మిక్కిలి నెరుగల తల్లి, మీ శరణ కోరి వచ్చితిమమ్మా. వేడిన వారిని నీవెన్నడు చేయి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు